ఈ ఆటో నగర్లో ఉన్న సమస్యలు ఏంటంటే ప్రత్యేకంగా ఆటనర్లో ఇప్పుడు మెయిన్ డ్రైన్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ సర్వీసింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సర్వీసింగ్లో వాటర్ ఎటు వెళ్ళట్లా. దానికి మెయిన్ డ్రైనేజీ ఆ కాలువకి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేక ఇక్కడ నీళ్ళు ఇక్కడే ఉండిపోతున్నాయి, బయటికి వెళ్ళట్లా. అదే మెయిన్ సమస్య. ఈ ఆటోనగర్లో వదిలిన నీళ్ళు బయటికి వెళ్ళట్లా. ఇప్పుడు అక్కడ మెయిన్ డ్రైన్కి కనెక్ట్ లేదు. ఇప్పుడు మెయిన్ డ్రైన్కి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ డ్రైనేజీ తోకెళ్ళి మెయిన్ డ్రైన్లో కలపాలి. మున్సిపాలిటీ వాళ్ళు చెప్పలేదండి. మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు, దానికి చేయట్లా. అప్పుడు అంటే ఇది ఆటోనగర్ ఇప్పుడు ప్రత్యేకం ఇది ఒక సంస్థ అన్నమాట. దాన్ని ఐలా అంటారు. వాళ్ళు ఏం పట్టించుకోవట్లా. అది ఎప్పటి నుంచో ఉంది ఆ సమస్య. దాన్ని క్లియర్ చేయట్లా. మరి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే నాన్నగారు ఉన్నారు కదా, నాన్నగారు అసలు పట్టించుకోడు ఏమి. అసలు ప్రాణకాడు రాడు వెళ్ళినా ఏం పట్టించుకోడు, చూద్దాంలే అంటాడు అంతే. అది ఎప్పటి నుంచో ఇప్పుడు చేయాలని అంటున్నారు కానీ చేయట్లా. అదే సమస్య మెయిన్ ఇక్కడ ఆటోనగర్కి. గత 20 ఏళ్ళ నుంచి నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వెనుగల రాము గారు వచ్చారండి. ఈసారి ఎవరు వస్తే అభివృద్ధి చెంది గుడివాడ? రాము గారు వస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. ఎందుకంత నమ్మకంగా? అంటే ఇప్పుడు వరకు ఆయన వచ్చి కాడి నుంచి ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అని కానీ ఇప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా ఏదన్నా ఇప్పుడు రోడ్లు ఎక్కడైనా బాగా గుంటలు పడి ప్రయాణికులకు ఇబ్బంది ఉంటే ఆ గుంటలు పూడుతాం. కానీ చేలన్నీ ఇక్కడ మొన్న ఫ్లడ్ వచ్చి మునిగిపోతే మొగ లోతు నీళ్ళలో వెళ్ళి చేలులోకి వెళ్ళి స్వయంగా చేలో దిగి అవన్నీ చూసి పొక్కులైన తీసుకొచ్చి డ్రైనేజీలు పూడిపోతే గొర్రెటెక్కితో అవన్నీ కూడా క్లియర్ చేయించి నీళ్ళు వెళ్ళిపోతాని కోసం ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇక్కడ అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఏంటి లాభం, ఏంటి లాస్ ఏంటి? అన్నా క్యాంటీన్ ఇప్పుడు కొంతమంది ఇక పన్నీళ్ళు చేసుకోలేక వాళ్ళ రూపాయి లేక అటు పస్తులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం ఇప్పుడు 2 పూట్ల అన్నం తినేవాళ్ళు మధ్యలో తీసేసిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ రాముగారు వచ్చి మళ్ళీ అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇక్కడ అందరూ కూడా అట్లా పని చేసుకోలేని వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో భోంచేసి అట్లా కాలంగా గడుపుతున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు అంటున్నారు, అలాగే ఇంకొక ఛాన్స్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాదు ఇన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి, పోలవరం కూడా కంప్లీట్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉండేది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆ 2 ఆగిపోయేటప్పటికీ అభివృద్ధి ఇప్పుడు ఆగిపోయి మన ఆదాయం లేదు, వాళ్ళ రోడ్లు లేవు, వాళ్ళ ఎక్కడెక్కడ ఇప్పుడు రోడ్లు అనేది లేవు. వాళ్ళ ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోయారు ఆ రోడ్లు మీద ప్రయాణం చేస్తా గుంటలో పడి. వాళ్ళ విజయవాడ వెళ్ళాలంటే వాళ్ళ రోడ్ లేదు, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే రోడ్ లేదు. ఇటు ఇప్పుడు ఎలమర మీదుగా కార్లు అవి వెళ్ళాయి. ఇప్పుడు అక్కడక్కడ వంతునేదో ఇప్పుడు కూలిపోతుందని చెప్పి అక్కడ ఇప్పుడు మట్టి పోసి ఆ రోడ్డు కూడా బ్లాక్ చేశారు. ఇప్పుడు ఇటు పామర మీదకి వెళ్ళాలంటేను ఇక్కడ ఇప్పుడు 2 గేట్లు దాటి వెళ్ళాలి. ఇక్కడ గంట పడుతుంది. ఇప్పుడు అటు మానుగొండ మీదకి వెళ్ళాలంటే కార్లు వెళ్ళవు. ఈ ఆర్టీసీ బస్సులు కూడా రోజుకు 1-2 బస్సులు మధ్యలో టైర్లు బయలు కట్టలు పోయో ఏదో ఒకటి రిపేర్లు వచ్చి ఆగిపోతున్నాయి. మళ్ళీ వేరే బస్సుల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అట్లా మనకి గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అనేది లేదు. ఇప్పుడు మన గుడివాడ విజయవాడ రోడ్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 4 ఉన్నా కూడా ఆ రోడ్డు గురించి పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. అది చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజానీకం అంతా కూడా. అలా బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా ఏమైనా పేషెంట్లు ఉంటే బస్సు అది ఆ గోతుల్లో వెళ్తుంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.